అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయండి. ఈ 11లో 7 వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి గారు, గొల్లబాబురావు గారు, మేడ రఘునాథ్ రెడ్డి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, పరిమళ నత్వాని గారు, ఆల అయోధ్యరామరెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, వీళ్ళు 7 వైసీపీ. ఇందులో పరిమళ నత్వాని గారు వైసీపీ తరపున నామినేట్ అయినప్పటికీ ఆయన బీజేపీ మనిషి, ఫక్తు బీజేపీ మనిషి. అప్పట్లో 2021లో బీజేపీ దీని మీద ఇచ్చారు. సరే, ఇప్పుడు వీళ్ళల్లో ఒక ముగ్గురు ఈ 2026 జూన్ నాటికి వాళ్ళ పదవీ కాలం పూర్తయిపోద్ది. ఆళ్ళ అయోధ్యాన్వరెడ్డి గారు జూన్ 21వ తేదీ 2026, అలాగే పరిమళ నత్వాని గారు, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళ ముగ్గురి పదవీ కాలం జూన్ 21, 2026తో అయిపోద్ది. వీళ్ళతో సహా సానా సతీష్ బాబు గారి పదవీ కాలం కూడా పూర్తయిపోద్ది. సో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు కీలకమైన చర్చ. ఈ 4లో ఒకటి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇస్తారు, ఒకటి బీజేపీకి ఇస్తారు. నిజానికి బీజేపీకి బలం లేదు, ఎమ్మెల్యేల సంఖ్య బలం లేదు, కానీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో టీడీపీ అండ్ బీజేపీ మధ్య ఒక అవగాహన ఉంది కాబట్టి రాష్ట్రం కోట నుంచి మరొకటి వాళ్ళకి ఇస్తారు. యాక్చువల్లీ బీజేపీకి వాళ్ళ బలానికి మించే ఇచ్చారు. చూడండి, ఆ మధ్య ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు. బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఉండదు, కానీ ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు. అలాగే పాకాల వెంకట సత్యనారాయణ గారికి కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సో ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ బలానికి మించి. కానీ ఇప్పుడు ఖాళీ అవ్వబోతున్న 4లో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ, 2 టీడీపీ నుంచి ఉంటాయి. 2 టీడీపీ నుంచిలో ఒకటి సానా సతీష్ బాబు గారి 100% కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే ఆయన ఇప్పుడు టీడీపీలో అత్యంత కీలకమైన పొజిషన్లో ఉన్నారు. నారా లోకేష్ గారి టీంలో ఆల్మోస్ట్ నెంబర్ 2లో ఉన్నారు. మొత్తం ఢిల్లీ స్థాయిలో కీలకమైన కార్పొరేట్ వ్యవహారాలు, చాలా అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టేది ఆయనే, చాలా శాఖలకు సంబంధించి లోకేష్ గారి తరఫున. కాబట్టి ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగానే ఉంచుతారు, ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగుతారు. సో మిగిలిన 3లో పరిమళ నత్వాని గారు బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి ఆయన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదా పరిమళ నత్వాని గారు ముఖేష్ అంబానీ గారి మనిషి కాబట్టి ఆయనే కంటిన్యూ అవ్వచ్చు, లేదా ముఖేష్ అంబానీ గారి మనిషి ఇంకెవరైనా కంటిన్యూ అవ్వచ్చు. నేను అనుకోవడం 99% పరిమళ నత్వాని గారే. అయితే బీజేపీ తరపున ఆయనకి ఇస్తారా? బీజేపీ వాళ్ళు ఒక గేమ్ ఆడతారు. వాళ్ళకి ఖాళీ ఉన్నప్పటికీ మా ప్లేస్లో మేము మా వాళ్ళని పెట్టుకుంటాం, మీరు మాతో ఉన్నారు, మాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మా వాడిని మీ పార్టీ తరపున నామినేట్ చేసుకోండి. బలం సాంకేతికంగా మీ అభ్యర్థిగానే, మీ పార్టీ తరపునే రిప్రజెంట్ చేస్తారు, కానీ మా మనిషి అనేది బీజేపీ గేమ్. ఇప్పుడు పరిమళ నట్వాని గారు లేకపోతే వైసీపీకి పరిమళ నట్వానికి ఏం సంబంధం? అప్పట్లో బీజేపీ వాళ్ళు సిఫార్సు మేరకు ముఖేష్ అంబానీ గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఇప్పుడు అదే ముఖేష్ అంబానీ గారితో వీళ్ళకి కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి పరిమళ నట్వాని గారిని బీజేపీ తరపున లేదా టీడీపీ తరపున మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాకపోయినా వేరే వాళ్ళనైనా పంపిస్తారు బీజేపీ వాళ్ళు. ఇక ఇంకొకటి టీడీపీ వాళ్ళు ఇంకొకరికి ఇవ్వాల్సి ఉంది. దానికి యనమల రామకృష్ణుడు గారు, వర్ల రామయ్య గారు అండ్ చాలామంది పోటీ పడుతున్నారు. ఫస్ట్ అయితే యనమల రామకృష్ణుడు గారు ఆయన ఆశిస్తున్నారు, అలాగే వర్ల రామయ్య గారు ఆశిస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, సీట్లు ఇవ్వకుండా ఉన్నారు కదా కొంతమంది సీనియర్లు, వాళ్ళందరూ ఆశిస్తున్నారు. సో ఎవరికి ఇస్తారనేది, సో సానా సతీష్ గారు ఒకటి కన్ఫామ్, రెండోది యనమల గారా లేదంటే వర్ల రామయ్య గారా లేదా ఇంకెవరైనా ఒక మీడియా అధినేత కూడా ఆశిస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా అధినేత తనకు లేదా తన సన్నిహితులకి, తన కుటుంబ సభ్యుల్లో ఎవరికో వాళ్ళకి ఆశిస్తున్నారు. సో మేబీ ఈరోజు సాక్షిలో కూడా రాశారు ఏబిఎన్ రాధాకృష్ణ పోటీ పడుతున్నారని. అది ఆయనే స్వయంగా అడుగుతున్నారా లేదంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి అడుగుతున్నారా అనేది క్లారిటీ లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అనేది నాకున్న సమాచారం. సో అదొకటి జరుగుతుంది. వీళ్ళిద్దరికి వీళ్ళ ముగ్గురులో ఎవరికనేది చూడాలి, అది టీడీపీ. ఇక జనసేన పార్టీ ఫస్ట్ టైం రాజ్యసభకు వెళ్తారు, ప్రాతినిధ్యం వహిస్తారనమాట. సో అయితే జనసేన పార్టీలో ఆ స్థాయి ఉన్న నాయకులు ఎవరున్నారు? ఇప్పుడు పార్టీలో కీలకమంది పవన్ కళ్యాణ్ గారు తర్వాత నెంబర్ 2 అనేసరికి నాదెళ్ల మనోహర్ గారు, నాగబాబు గారు. వాళ్ళిద్దరూ కూడా నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, అండ్ హరిప్రసాద్ గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆయనకు మించి రాజ్యసభ అంటే కార్పొరేట్ వ్యవహారాలు, ఢిల్లీ స్థాయి వ్యవహారాలు చాలా హై ప్రొఫైల్ ఉండాలి. సో అలా పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ ఎండ్లో కొంతమంది ఉన్నారు, ఫైనాన్షియర్స్, వ్యూహకర్తలు, బ్యాక్ ఎండ్ పనిచేసే వాళ్ళు, కోర్ టీం ఒకటి ఉంది. అందులో లింగమనేని రమేష్ గారు చాలా కీలకం, వారితో పాటు ఇంకొక 2-3 ఉన్నారనమాట. సో వాళ్ళు సాధారణంగా రాజ్యసభ అనేసరికి ఈ కోర్ టీం, ఈ కార్పొరేట్ టీం, ఈ ఫండర్స్ వాళ్ళనే పంపిస్తుంటారు కాబట్టి
జనసేన తరపున లింగంనేని రమేష్ గారు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఆయన కాకపోతే ఇంకెవరినైనా పవన్ కళ్యాణ్ గారు నామినేట్ చేస్తారు. అది జరుగుతుంది. సినీ రంగం నుంచి కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఈ మధ్య సినిమా తీసిన ప్రొడ్యూసర్లు ఆశిస్తున్నారు. సో అట్లా ఈ రాజ్యసభకు సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. మొత్తానికి జనసేన పార్టీ తరపున ఒకళ్ళు అయితే ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అనేది ఖాయం. థ్యాంక్ యూ.